హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు ఒక డిఫరెంట్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. డిఫరెంట్ అంటే ఏమీ లేదు. ఈ దోసకాయలు అనుకుంటున్నారా మీరు? కాదండి, ఇవి దోసకాయలు కాదు, దీన్ని బుడంకాయలు అని అంటారు. బుడంకాయలు అంటే బుడమలు అని కూడా అంటారు. మా లాంగ్వేజ్లో వచ్చేసి బుడుమే అని అంటాం మేము. సో ఇవి ఆంధ్రాలో దొరకవండి. ఇది అసలు ఎక్కడ కూడా 99%, 1% మరి ఎవరైనా పండిస్తారేమో, నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి తెలంగాణలోనే దొరుకుతాయండి. రంజాన్ ఫెస్టివల్కి మా అమ్మ వాళ్ళు అక్కడ మా తాతయ్య వాళ్ళు ఊరు వెళ్తే అక్కడ మా తాతయ్య నాకు ఇష్టమని చెప్పేసి ఇవి ఒక 4 కేజీలు ఇచ్చి పంపించారు. ఈ బుడంకాయలని. సో ఇవి మామూలుగా దోసకాయ అయితే మనం స్కిన్ తీసి వండుతాం కదా, అలా కాదండి, ఇది స్కిన్తోనే వండుతారు. ఇది చాలా పలుచగా ఉంటుంది, ఊరినే కుక్ అయిపోద్ది, చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. దీంతో చట్నీ కూడా చేస్తారు, అది కూడా మీకు నా వీడియోలో పెడతాను, లింక్ పెడతాను. సో ఇది వచ్చేసి నేను ఉప్పు వేసేసి ఒక 1/2 గంట వాటర్లో అలా పెట్టేశానండి. ఎందుకంటే స్కిన్తో వండుతాం కదా, నీట్గా వాష్ చేసుకోవాలి. మందులు అవి వేస్తారు కదా చెట్లకి. నేను ఉప్పు వేసి 1/2 గంట పెట్టేసి బాగా ఒక్కొక్క దాన్ని నీట్గా కడిగేసాను, చక్కగా 4-5 టైమ్స్. ఇప్పుడు దీన్ని నేను ప్రతి ఒక్కటి మనం చేదు చూసుకోవాలండి. దీన్ని ప్రతి ఒక్కటి చేదు, దోసకాయలు ఎలా చూసుకుంటాం అలాగే చూద్దాం ఇప్పుడు ఎలా కట్ చేయాలో. ఇదిగోండి, దీన్ని ఈ సైడ్ను 2 సైడ్స్ తీసేద్దాం. తీసేసి ఇట్లా హాఫ్ చేసేసి ఈ సైజ్ పీసెస్ అనండి. ఇప్పుడు దీన్ని చేసి చూసుకుంటా, తీయగానే ఉంది ఫ్రెండ్స్. ఇంతేనండి, ఇలా కట్ చేసేసుకోవడమే. చాలా పలచగా ఉంటుంది దీని స్కిన్, తీయాల్సిన అవసరం లేదు. ఇది చిన్న దోసకాయలు అని కూడా అంటారు అనుకుంటా. చిన్న దోసకాయలు అంటే వేరండి, ఇది బుడుమే, చాలా పుల్లగా ఉంటాయి. దీన్ని ఇప్పుడు నేను కబాబ్లో వేసి చూపిస్తున్నాను. కబాబ్ అంటే ఇది మటన్ ఉంటుంది కదండి, మటన్ మాంసాన్ని ఎండలో ఎండబెట్టేసి కబాబ్ లాగా చేసుకున్నాం మేము. దాన్ని దీంట్లో వేసుకుంటాము. ఎండు చేపలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. డిఫరెంట్ కర్రీ అనమాట. మీరు చేసి చూడండి తప్పకుండా, మీకు ఈ కాయలు కూడా దొరికితే. దీనికి పైన తొక్క తీసేసి వండితే టేస్ట్ ఉండదండి, ఈ కర్రీ తొక్కతోనే వండాలి. మా నాన్నమ్మ గారు దీంతో చట్నీ చేస్తారండి, ఒకసారి తిన్నాను నేను, చాలా అదిరిపోయేలా చేస్తారు. నేను మీకు ఆ స్టైల్ కూడా చట్నీ చూపిస్తాను. అంతేనండి, అన్నీ కూడా ఇలాగా చేసి చూసుకుంటా కోస్తున్నాను. ఇప్పటి వరకు అన్నీ మ్యాక్సిమం ఎల్లో షేడ్ వచ్చేసింది కాబట్టి చేదు ఉండవండి. గ్రీన్ షేడ్లో అంటే పచ్చి పచ్చిగా ఉన్నాయి, కొంచెం చేదు ఎక్కువ అవుతాయి. మనం ఇలా ఎల్లో వచ్చేసినవి చూసి వండేసుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా బుడుమే, అదిను అందులో ఒక పెద్ద సైజ్ టమాటా, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఈ కబాబు. వీటిని ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను చూడండి. ఆయిల్ హీట్ అయింది కదండి, కబాబ్ని దీంట్లో వేస్తాను నేను. ఈ కబాబు మటన్ కబాబ్ అండి. ఈ చిన్న పీసెస్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం అన్నీ వేసి మిరియాల పొడి ఎండలో ఎండపెడతాను. ఇది ఇలా కావాలన్నప్పుడు వెజిటేబుల్స్లో వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రై చేసుకుంటా నేను. ఇది అయిపోగానే దీంట్లో ఆనియన్స్ వేసేయడమే. ఇంకా ఉన్నాయండి, ఇదిగోండి ఫ్రై చేస్తా. ఇదిగోండి మిగతావి కూడా ఇలా ఫ్రై చేస్తాను. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇప్పుడు దీంట్లో బుడుమే కట్ చేసి పెట్టుకున్నాము కదా, అది
టమాటో, 1 స్పూన్ గళ్ళుప్పు వేసి మిక్స్ చేసేయడమే. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా మటన్ తెచ్చుకుంటే ఇలాగా కబాబ్ లాగా చేసుకుని, లేదు అంటే ఎండు చేపలు కూడా వేసుకోవచ్చు. మీకు ఈ బుడుముకాయలు ఎప్పుడైనా దొరికితే ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. నేను మా తాతయ్య గారు వాళ్ళ ఊరి నుంచి తెప్పించుకుని మరీ చేసుకుంటున్నాను, ఇక్కడ దొరకవని చెప్పేసి. ఇది ఇలా స్కిన్తో చేసినా సరే టేస్టీగా ఉంటుందండి. ఊరినే అయిపోయిద్ది, ఊరినే మగ్గిపోయిద్ది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం దీంట్లోకి డ్రై అయిపోయింది. నేను 10 మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారా, ముక్కలు ఉడికిపోయినాయి. ఇదిగోండి, మెత్తగా అయిపోయింది. ఊరినే అయిపోయిద్దండి. నేను 2.5 స్పూన్ వేసాను కారం, 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం కొత్తిమీర వేసి కలిపేద్దాం. దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. చూడండి, ఒక 1/2 గ్లాస్ వేసాను వాటర్. మనం దోసకాయ ఎలా వండుకుంటామండి అలాగే, కాకపోతే దానికి స్కిన్ తీసేస్తాం, పైన తొక్క, దీనికి తీయం అంతే. ఇవి ఇంకా పుల్లగా ఉంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. మీకు ఎప్పుడైనా ఈ బుడుమంకాయలు దొరికితే చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ వేసాను కదా, ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం లాగేసి, ఇదిగోండి కర్రీ కరెక్ట్ కలుపుకోవడానికి కరెక్ట్గా అయ్యేటట్టు అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది, ఇంతే కర్రీ. చూడండి, మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే న్యూ వెరైటీస్ కర్రీస్ చేయడానికి సపోర్ట్ చేయండి నాకు. అల్లా హాఫీజ్ ఫ్రెండ్స్.